గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపల్ల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని తెలిపారు. 4000 పెన్షన్ అన్నా క్యాంటీన్లు అందిస్తున్నామని తెలిపారు. కిలోకు 1200 ధరకు ఉన్న ఆవు నెయ్యిని గత ప్రభుత్వం 319 రూపాయలకు ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలంటున్న కన్నా లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. ధూళిపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గారు పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, దాంతోపాటు ఇప్పుడు రాష్ట్రంలో లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో అది విపక్షాలు ప్రతిపక్ష మధ్య మాట్లాడుతూ ఉంది. సో ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి స్థానిక సత్తెనపల్లి ఎమ్మెల్యే సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన మాట్లాడు సార్, చెప్పండి ఏంటి ఈరోజు ఈ మంచి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి సార్? అనేక రకాల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సంక్షోభంలోకి నెట్టేసినప్పటికీ కూడా ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ఈ 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు మెగా డిఎస్సి ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ చేశారో ఎన్నికల్లో ప్రామిస్ చేసినటువంటి విధంగా 16,500 ఉద్యోగాలు మెగా డిఎస్సిని అనౌన్స్ చేయటం, అలాగే ఏదైతే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పామో 4,000 రూపాయలు ప్రతి 1వ తారీఖున ఇంటింటికి తిరిగి శాసనసభ్యులు యంత్రాంగం తిరిగి ఇస్తున్నటువంటి మాట. లడ్డు ప్రసాదం ఒక వివాదంగా మరి అంటే ఈ కల్తీకి పాల్పడలేదని చెప్పేసి వైసీపీ పదే చేస్తుంది. నిన్న కరుణాకర్ రెడ్డి ప్రమాణాలు చేయటం ఏంటి, దీన్ని ఎలా అంటే అర్థం చేస్తుంది? అంటే దీనికి ఏ ప్రమాణాలు అవసరం లేదు, ఏ ల్యాబ్ టెస్టులు అవసరంలా. ఎందుకంటే మనం మార్కెట్లో 1200 కొంటున్నాం ఆవు నెయ్యి, మరి 319 రూపాయలకు ఆవు నెయ్యి ఎట్లా వస్తుందో ఈ ప్రమాణం చేసేవాళ్ళు చెప్పాలి. దానికే ఇదే సింపుల్ లాజిక్. ఇందుట్లో 319 రూపాయలకి కేజీ ఆవు నెయ్యి మరి ఎలా ఇస్తాడు, సప్లై చేసేవాడు ఎట్లా ఇస్తాడో మరి అది చెప్పి ప్రమాణం చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా దీనిపైన సిట్ కానీ దర్యాప్తు సంస్థ కానీ కోరుతున్నారా, వేయబోతున్నారా? వేశారుగా, ఆల్రెడీ సిట్ వేశారు, దర్యాప్తు జరుగుతుంది కదా. ఈరోజు ఏవైతే ఉందో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేశామని, దాంతో ఏదైతుందో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 4,000 పెన్షన్ కానీ అంతేకాకుండా కూడా వీటన్నిటిపైన చేస్తూ ఉన్నారు. మరోవైపు లడ్డు ప్రసాదం ఏదైతుందో వివాదంగా మారుతుందో, ఈ కల్తీ నెయ్యి ఇంత తక్కువ ధరకి ఎలా ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందో చెప్పాలని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HM టీవీ, పల్నాడు జిల్లా.